క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం డిసెంబర్ 18న శివరాజ్ కుమార్ అమెరికా వెళ్లారు. డిసెంబర్ 24న అమెరికాలోని ఫ్లోరిడాలో మియామి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఆయనకు శస్త్రచికిత్స జరిగింది. సుమారు 4-5 గంటల పాటు శస్త్రచికిత్స జరిగింది. ఇప్పుడు ఆస్పత్రికి సమీపంలోని ఓ హోటల్లో శివన్న కనిపించాడు. అమెరికాలో తన కుటుంబంతో కలిసి ఆయన నిల్చున్న ఫోటో ఒకటి వైరల్ గా మారింది. క్యాన్సర్ సర్జరీ విజయవంతం అయినప్పటికీ కొద్ది రోజుల పాటు శివన్న అక్కడే ఉంటున్నారు. జనవరి 24 వరకు శివరాజ్ కుమార్ అమెరికాలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత బెంగళూరులో విశ్రాంతి తీసుకోనున్నారు. ఆ పైన ఆయన సినిమా షూటింగ్ లోకి రానున్నారు. ఇటీవల శివరాజ్ కుమార్ గీతా శివరాజ్ కుమార్ లైవ్ ద్వారా అభిమానులకు అందుబాటులోకి వచ్చారు. తనకు జరిగిన క్యాన్సర్ సర్జరీ గురించి శివన్న మాట్లాడారు. క్యాన్సర్ ను పూర్తిగా జయించానని ఆయన చెప్పడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. కాగా ఈ ట్రీట్మెంట్ కోసమే శివరాజ్ కుమార్ నటనకు విరామం ఇచ్చారు. ఇప్పుడు ఆరోగ్యం పైనే పూర్తి శ్రద్ధ చూపుతున్నారు. హోమ్ బ్యానర్ లో తెరకెక్కిన భైరతి రంగల్ సినిమా పనులు పూర్తి చేసిన తర్వాత అమెరికాకు వెళ్లారాయన. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 45వ సినిమా పనులు కూడా పూర్తయ్యాయి. ఈ ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ఆసియా 16 లో శివన్న ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. బుచ్చిబాబు సనా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం డిసెంబర్ 18న శివరాజ్ కుమార్ అమెరికా వెళ్లారు. డిసెంబర్ 24న అమెరికాలోని ఫ్లోరిడాలో మియామి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో ఆయనకు శస్త్రచికిత్స జరిగింది. సుమారు 4-5 గంటల పాటు శస్త్రచికిత్స జరిగింది. ఇప్పుడు ఆస్పత్రికి సమీపంలోని ఓ హోటల్లో శివన్న కనిపించాడు. అమెరికాలో తన కుటుంబంతో కలిసి ఆయన నిల్చున్న ఫోటో ఒకటి వైరల్ గా మారింది. క్యాన్సర్ సర్జరీ విజయవంతం అయినప్పటికీ కొద్ది రోజుల పాటు శివన్న అక్కడే ఉంటున్నారు. జనవరి 24 వరకు శివరాజ్ కుమార్ అమెరికాలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత బెంగళూరులో విశ్రాంతి తీసుకోనున్నారు. ఆ పైన ఆయన సినిమా షూటింగ్ లోకి రానున్నారు. ఇటీవల శివరాజ్ కుమార్ గీతా శివరాజ్ కుమార్ లైవ్ ద్వారా అభిమానులకు అందుబాటులోకి వచ్చారు. తనకు జరిగిన క్యాన్సర్ సర్జరీ గురించి శివన్న మాట్లాడారు. క్యాన్సర్ ను పూర్తిగా జయించానని ఆయన చెప్పడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. కాగా ఈ ట్రీట్మెంట్ కోసమే శివరాజ్ కుమార్ నటనకు విరామం ఇచ్చారు. ఇప్పుడు ఆరోగ్యం పైనే పూర్తి శ్రద్ధ చూపుతున్నారు. హోమ్ బ్యానర్ లో తెరకెక్కిన భైరతి రంగల్ సినిమా పనులు పూర్తి చేసిన తర్వాత అమెరికాకు వెళ్లారాయన. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 45వ సినిమా పనులు కూడా పూర్తయ్యాయి. ఈ ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ఆసియా 16 లో శివన్న ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. బుచ్చిబాబు సనా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం డిసెంబర్ 18న శివరాజ్ కుమార్ అమెరికా వెళ్లారు. డిసెంబర్ 24న అమెరికాలోని ఫ్లోరిడాలో మియామి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో ఆయనకు శస్త్రచికిత్స జరిగింది. సుమారు 4-5 గంటల పాటు శస్త్రచికిత్స జరిగింది. ఇప్పుడు ఆస్పత్రికి సమీపంలోని ఓ హోటల్లో శివన్న కనిపించాడు. అమెరికాలో తన కుటుంబంతో కలిసి ఆయన నిల్చున్న ఫోటో ఒకటి వైరల్ గా మారింది. క్యాన్సర్ సర్జరీ విజయవంతం అయినప్పటికీ కొద్ది రోజుల పాటు శివన్న అక్కడే ఉంటున్నారు. జనవరి 24 వరకు శివరాజ్ కుమార్ అమెరికాలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత బెంగళూరులో విశ్రాంతి తీసుకోనున్నారు. ఆ పైన ఆయన సినిమా షూటింగ్ లోకి రానున్నారు. ఇటీవల శివరాజ్ కుమార్ గీతా శివరాజ్ కుమార్ లైవ్ ద్వారా అభిమానులకు అందుబాటులోకి వచ్చారు. తనకు జరిగిన క్యాన్సర్ సర్జరీ గురించి శివన్న మాట్లాడారు. క్యాన్సర్ ను పూర్తిగా జయించానని ఆయన చెప్పడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. కాగా ఈ ట్రీట్మెంట్ కోసమే శివరాజ్ కుమార్ నటనకు విరామం ఇచ్చారు. ఇప్పుడు ఆరోగ్యం పైనే పూర్తి శ్రద్ధ చూపుతున్నారు. హోమ్ బ్యానర్ లో తెరకెక్కిన భైరతి రంగల్ సినిమా పనులు పూర్తి చేసిన తర్వాత అమెరికాకు వెళ్లారాయన. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 45వ సినిమా పనులు కూడా పూర్తయ్యాయి. ఈ ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ఆసియా 16 లో శివన్న ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. బుచ్చిబాబు సనా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం డిసెంబర్ 18న శివరాజ్ కుమార్ అమెరికా వెళ్లారు. డిసెంబర్ 24న అమెరికాలోని ఫ్లోరిడాలో మియామి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో ఆయనకు శస్త్రచికిత్స జరిగింది. సుమారు 4-5 గంటల పాటు శస్త్రచికిత్స జరిగింది. ఇప్పుడు ఆస్పత్రికి సమీపంలోని ఓ హోటల్లో శివన్న కనిపించాడు. అమెరికాలో తన కుటుంబంతో కలిసి ఆయన నిల్చున్న ఫోటో ఒకటి వైరల్ గా మారింది. క్యాన్సర్ సర్జరీ విజయవంతం అయినప్పటికీ కొద్ది రోజుల పాటు శివన్న అక్కడే ఉంటున్నారు. జనవరి 24
2024 వరకు శివరాజ్ కుమార్ అమెరికాలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత బెంగళూరులో విశ్రాంతి తీసుకోనున్నారు. ఆ పైన ఆయన సినిమా షూటింగ్ లోకి రానున్నారు. ఇటీవల శివరాజ్ కుమార్ గీతా శివరాజ్ కుమార్ లైవ్ ద్వారా అభిమానులకు అందుబాటులోకి వచ్చారు. తనకు జరిగిన క్యాన్సర్ సర్జరీ గురించి శివన్న మాట్లాడారు. క్యాన్సర్ ను పూర్తిగా జయించానని ఆయన చెప్పడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. కాగా ఈ ట్రీట్మెంట్ కోసమే శివరాజ్ కుమార్ నటనకు విరామం ఇచ్చారు. ఇప్పుడు ఆరోగ్యం పైనే పూర్తి శ్రద్ధ చూపుతున్నారు. హోమ్ బ్యానర్ లో తెరకెక్కిన భైరతి రంగల్ సినిమా పనులు పూర్తి చేసిన తర్వాత అమెరికాకు వెళ్లారాయన. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 45వ సినిమా పనులు కూడా పూర్తయ్యాయి. ఈ ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ఆసియా 16 లో శివన్న ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. బుచ్చిబాబు సనా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం డిసెంబర్ 18న శివరాజ్ కుమార్ అమెరికా వెళ్లారు. డిసెంబర్ 24న అమెరికాలోని ఫ్లోరిడాలో మియామి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో ఆయనకు శస్త్రచికిత్స జరిగింది. సుమారు 4-5 గంటల పాటు శస్త్రచికిత్స జరిగింది. ఇప్పుడు ఆస్పత్రికి సమీపంలోని ఓ హోటల్లో శివన్న కనిపించాడు. అమెరికాలో తన కుటుంబంతో కలిసి ఆయన నిల్చున్న ఫోటో ఒకటి వైరల్ గా మారింది. క్యాన్సర్ సర్జరీ విజయవంతం అయినప్పటికీ కొద్ది రోజుల పాటు శివన్న అక్కడే ఉంటున్నారు. జనవరి 24 వరకు శివరాజ్ కుమార్ అమెరికాలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత బెంగళూరులో విశ్రాంతి తీసుకోనున్నారు. ఆ పైన ఆయన సినిమా షూటింగ్ లోకి రానున్నారు. ఇటీవల శివరాజ్ కుమార్ గీతా శివరాజ్ కుమార్ లైవ్ ద్వారా అభిమానులకు అందుబాటులోకి వచ్చారు. తనకు జరిగిన క్యాన్సర్ సర్జరీ గురించి శివన్న మాట్లాడారు. క్యాన్సర్ ను పూర్తిగా జయించానని ఆయన చెప్పడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. కాగా ఈ ట్రీట్మెంట్ కోసమే శివరాజ్ కుమార్ నటనకు విరామం ఇచ్చారు. ఇప్పుడు ఆరోగ్యం పైనే పూర్తి శ్రద్ధ చూపుతున్నారు. హోమ్ బ్యానర్ లో తెరకెక్కిన భైరతి రంగల్ సినిమా పనులు పూర్తి చేసిన తర్వాత అమెరికాకు వెళ్లారాయన. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 45వ సినిమా పనులు కూడా పూర్తయ్యాయి. ఈ ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ఆసియా 16 లో శివన్న ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. బుచ్చిబాబు సనా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం డిసెంబర్ 18న శివరాజ్ కుమార్ అమెరికా వెళ్లారు. డిసెంబర్ 24న అమెరికాలోని ఫ్లోరిడాలో మియామి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో ఆయనకు శస్త్రచికిత్స జరిగింది. సుమారు 4-5 గంటల పాటు శస్త్రచికిత్స జరిగింది. ఇప్పుడు ఆస్పత్రికి సమీపంలోని ఓ హోటల్లో శివన్న కనిపించాడు. అమెరికాలో తన కుటుంబంతో కలిసి ఆయన నిల్చున్న ఫోటో ఒకటి వైరల్ గా మారింది. క్యాన్సర్ సర్జరీ విజయవంతం అయినప్పటికీ కొద్ది రోజుల పాటు శివన్న అక్కడే ఉంటున్నారు. జనవరి 24 వరకు శివరాజ్ కుమార్ అమెరికాలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత బెంగళూరులో విశ్రాంతి తీసుకోనున్నారు. ఆ పైన ఆయన సినిమా షూటింగ్ లోకి రానున్నారు. ఇటీవల శివరాజ్ కుమార్ గీతా శివరాజ్ కుమార్ లైవ్ ద్వారా అభిమానులకు అందుబాటులోకి వచ్చారు. తనకు జరిగిన క్యాన్సర్ సర్జరీ గురించి శివన్న మాట్లాడారు. క్యాన్సర్ ను పూర్తిగా జయించానని ఆయన చెప్పడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. కాగా ఈ ట్రీట్మెంట్ కోసమే శివరాజ్ కుమార్ నటనకు విరామం ఇచ్చారు. ఇప్పుడు ఆరోగ్యం పైనే పూర్తి శ్రద్ధ చూపుతున్నారు. హోమ్ బ్యానర్ లో తెరకెక్కిన భైరతి రంగల్ సినిమా పనులు పూర్తి చేసిన తర్వాత అమెరికాకు వెళ్లారాయన. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 45వ సినిమా పనులు కూడా పూర్తయ్యాయి. ఈ ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ఆసియా 16 లో శివన్న ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. బుచ్చిబాబు సనా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం డిసెంబర్ 18న శివరాజ్ కుమార్ అమెరికా వెళ్లారు. డిసెంబర్ 24న అమెరికాలోని ఫ్లోరిడాలో మియామి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో ఆయనకు శస్త్రచికిత్స జరిగింది. సుమారు 4-5 గంటల పాటు శస్త్రచికిత్స జరిగింది. ఇప్పుడు ఆస్పత్రికి సమీపంలోని ఓ హోటల్లో శివన్న కనిపించాడు. అమెరికాలో తన కుటుంబంతో కలిసి ఆయన నిల్చున్న ఫోటో ఒకటి వైరల్ గా మారింది. క్యాన్సర్ సర్జరీ విజయవంతం అయినప్పటికీ కొద్ది రోజుల పాటు శివన్న అక్కడే ఉంటున్నారు. జనవరి 24 వరకు శివరాజ్ కుమార్ అమెరికాలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత బెంగళూరులో విశ్రాంతి తీసుకోనున్నారు. ఆ పైన ఆయన సినిమా షూటింగ్ లోకి రానున్నారు. ఇటీవల శివరాజ్ కుమార్ గీతా శివరాజ్ కుమార్ లైవ్ ద్వారా అభిమానులకు అందుబాటులోకి వచ్చారు. తనకు జరిగిన క్యాన్సర్ సర్జరీ గురించి శివన్న మాట్లాడారు. క్యాన్సర్ ను పూర్తిగా జయించానని ఆయన చెప్పడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. కాగా ఈ ట్రీట్మెంట్ కోసమే శివరాజ్ కుమార్ నటనకు విరామం ఇచ్చారు. ఇప్పుడు ఆరోగ్యం
పైనే పూర్తి శ్రద్ధ చూపుతున్నారు. హోమ్ బ్యానర్ లో తెరకెక్కిన భైరతి రంగల్ సినిమా పనులు పూర్తి చేసిన తర్వాత అమెరికాకు వెళ్లారాయన. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 45వ సినిమా పనులు కూడా పూర్తయ్యాయి. ఈ ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ఆసి 16 లో శివన్న ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. బుచ్చిబాబు సనా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం డిసెంబర్ 18న శివరాజ్ కుమార్ అమెరికా వెళ్లారు. డిసెంబర్ 24న అమెరికాలోని ఫ్లోరిడాలో మియామి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో ఆయనకు శస్త్రచికిత్స జరిగింది. సుమారు 4-5 గంటల పాటు శస్త్రచికిత్స జరిగింది. ఇప్పుడు ఆస్పత్రికి సమీపంలోని ఓ హోటల్లో శివన్న కనిపించాడు. అమెరికాలో తన కుటుంబంతో కలిసి ఆయన నిల్చున్న ఫోటో ఒకటి వైరల్ గా మారింది. క్యాన్సర్ సర్జరీ విజయవంతం అయినప్పటికీ కొద్ది రోజుల పాటు శివన్న అక్కడే ఉంటున్నారు. జనవరి 24 వరకు శివరాజ్ కుమార్ అమెరికాలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత బెంగళూరులో విశ్రాంతి తీసుకోనున్నారు. ఆ పైన ఆయన సినిమా షూటింగ్ లోకి రానున్నారు. ఇటీవల శివరాజ్ కుమార్ గీతా శివరాజ్ కుమార్ లైవ్ ద్వారా అభిమానులకు అందుబాటులోకి వచ్చారు. తనకు జరిగిన క్యాన్సర్ సర్జరీ గురించి శివన్న మాట్లాడారు. క్యాన్సర్ ను పూర్తిగా జయించానని ఆయన చెప్పడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. కాగా ఈ ట్రీట్మెంట్ కోసమే శివరాజ్ కుమార్ నటనకు విరామం ఇచ్చారు. ఇప్పుడు ఆరోగ్యం పైనే పూర్తి శ్రద్ధ చూపుతున్నారు. హోమ్ బ్యానర్ లో తెరకెక్కిన